హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు హెల్తీగా ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న వాటితో. మరి సింపుల్ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఏదైనా స్వీట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యినైతే వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ది పెరుగు వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా పిండికి బాగా పట్టించుకున్నాను. చూడండి, మనం ఇలాగా ఉండ చుడితే ఉండవ్వాలి, పొడి చేస్తే పొడి అవ్వాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం నెయ్యినైతే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న బౌల్ తీసుకొని నేను స్టఫింగ్ కోసం ఇలా పటికీ బెల్లాన్ని వాడుతున్నానండి. డైరెక్ట్గా అంత పెద్ద ముక్కలు వేయకూడదు కాబట్టి మిక్సీ జార్లో కొంచెం చిన్న చిన్నగా క్రష్ చేసి వేసాను. ఇప్పుడు మనం దంచుకున్నటువంటి పటికీ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేపిన శనగ పలుకులు ఉంటాయి కదండి, వీటిని పల్లీలను కూడా అంటారు. ఆ పల్లీలు 1/2 కప్పు వేపిన శనగపప్పు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ అయితే నువ్వులండి. వాటిని లైట్గా ఫ్రై చేసి తెచ్చుకున్నాను. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ అనమాట. ఈ కోకోనట్ పౌడర్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో మనం పంచదారకి బదులుగా పటికీ బెల్లాన్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర పటికీ బెల్లం లేనట్టయితే బెల్లాన్నైనా వేసుకోవచ్చండి, హెల్తీగా బాగుంటుంది. ఇప్పుడు పాకం కోసం నేను స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని మనం 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నానండి. అందుకు బెల్లం కలర్ అయితే కొంచెం బ్లాక్గా ఉంది, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. బెల్లాన్నే యూజ్ చేయండి. ఒకవేళ బెల్లం లేనట్టయితే పంచదారతో కూడా చేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీస్. బెల్లం పాకం ఏమీ రావాల్సిన పని లేదండి, లైట్గా జిగురుగా తగిలితే సరిపోతుంది ఫ్లేవర్ కోసం. అందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 2 పార్ట్స్లా అయితే డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అలానే కొంచెం పొడి పిండిని వేసుకుంటూ చపాతీని అయితే ఒత్తేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. చూడండి, ఈ విధంగా చపాతీ మొత్తాన్ని ఒత్తేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని అన్నీ కూడా ఒకే సైజులో రావడానికి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఈ ఈ పార్ట్ని అయితే స్కిప్ చేసేయచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. చూడండి, ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ అయితే పక్కన పెట్టుకొని ఇందాక మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఆ పౌడర్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్ని అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే నార్మల్గా చపాతీని ఒత్తుకొని ఒక కొంచెం పెద్ద సైజులో మీరు ఎక్కువ పౌడర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే అలా కాకుండా చిన్నగా చేస్తున్నాను. అన్నీ కూడా ఒకే షేప్లో రావటం కోసం ఇలా గ్లాస్తో కట్ చేసి అయితే చేస్తున్నాను. ఇక్కడ వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. వాటర్ పెట్టలేదనుకో ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోయి మొత్తం లోపల పెట్టిన స్టఫింగ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాటర్ పెట్టుకొని మనం అతికించుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా అతికించేసుకున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదండి. చాలా తక్కువ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే వేసేసుకోవాలి. ఇవి చూడటానికి కొంచెం కజ్జికాయలాగా ఉంటాయండి. మనకి బయట షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా, అలా అయితే ఉంటాయి. షేపు అలా అయితే ఉంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.
ఒక సైడ్ మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు సైడ్స్ కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ అయితే వస్తుంది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. ఈ ఆయిల్లో రెండు సైడ్స్ కూడా నిదానంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇక బయటకు తీసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి పిండి నానబెట్టాల్సిన టైం కూడా ఉండదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా బెల్లం పాకం చల్లారిపోయింది కాబట్టి ఒకసారి వేడి చేసి తెచ్చుకున్నాను. ఈ బెల్లం పాకంలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే వేసేసుకోవాలి. ఈ కజ్జికాయల్ని వీటన్నిటిని వేసేసుకొని బాగా ఈ బెల్లం సిరప్లో వీటిని ముంచుకోవాలి. ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి, ఒక 2-3 నిమిషాలు అయితే ఉంచితే సరిపోతుంది. ఈ పాకం మొత్తాన్ని అవి పీల్చేసుకుంటాయి. చూడండి, పాకం మొత్తాన్ని పీల్చేసుకొని డబల్ సైజులో అయితే అయ్యాయి కదా. ఇక వాటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు హెల్తీగా ఇన్స్టెంట్గా అన్నీ అవైలబుల్గా ఉన్న వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ స్టఫింగ్లో జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.